హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం? నాకు మాత్రం చాలా ఇష్టం. ఈ పనసకాయకి నాకు ఒక పెద్ద బాండింగ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే నేను సమ్మర్ హాలిడేస్‌కి ఎప్పుడూ ఆంధ్ర వెళ్ళినా కూడా మా తాతయ్య గారు ఈ పనసకాయ తీసుకొచ్చేవాళ్ళు. సో నేను, మా కజిన్స్ అందరం కూర్చొని మా అమ్మమ్మ, తాతయ్య దీన్ని కట్ చేసి పెడితే తిని పెట్టేవాళ్ళము. నేను యూజువల్‌గా అయితే ఇది ఆంధ్రాలో చూసేదాన్ని. బట్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా చూస్తున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మా అమ్మమ్మ నాకు ఇది చాలా ఇష్టం అని చెప్పి ఆంధ్రా నుంచి పంపించారు. ఇక్కడ మా మమ్మీ చాలా స్ట్రగుల్ అవుతుందన్నమాట అది కట్ చేయడానికి. ఇది కట్ చేయడం అనేది చాలా హ్యూజ్ ప్రాసెస్. కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అది గుచ్చుకుంటూ ఉంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ టేస్ట్ ఆఫ్ దట్ ఫ్రూట్ ఈజ్ లైక్ యమ్ అనమాట. కానీ చాలామందికి నచ్చదు. మా మొగ్లీ గారికి ఇష్టం, చూసారా వాడు ఎలా చూస్తున్నాడో. సో చాలా ఇష్టమైన ఫ్రూట్ కాబట్టి కష్టపడి మా మమ్మీ దగ్గర కూర్చొని దగ్గరుండి అది మొత్తం కట్ చేయించుకుంటున్నాను. సో ఇలా స్టిక్కీగా ఉండద్దు అని అంటే ఆ నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్క పనసకాయ పెద్దది తీసుకుంటే దాంట్లో ఈజీలో ఒక 200 to 400 పీసెస్ అయితే వస్తాయి. సో ఇది కొబ్బరి పనస, అందుకే పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మా మమ్మీ అలా తీసిస్తూ ఉంటే నేను ఒక్కొక్కటి తింటూ ఉంటే నాకు మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. అబ్బా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.